అతిశయించడం అంటే గర్వించడం. కాబట్టి ఏం చేయాలి? గర్వం ఉండకూడదు. గర్వము మన జీవితాన్ని ఏం చేస్తుందట? నాశనం చేస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 16:18 ఒక మాటను చూడండి. నాశనానికి ముందు గర్వము నడుచును, పరుపుకోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అంటే నాశనానికి ముందు ఏముందట? గర్వం. ఒక నీవు గర్వం ఉంటే నువ్వేమైపోతావు? నాశనం అయిపోతావు. నీకున్న ధనాన్ని కొట్టే, నీకున్న డబ్బులు పెట్టు, నీకున్న ఆస్తులు పెట్టు, నీకున్న అంతస్తులు పెట్టు, లేకపోతే నీకున్న దాన్ని బట్టి నువ్వు గర్వించకూడదు. గర్వించావా ఎప్పటికప్పుడు నువ్వు పాడైపోతావు. హల్లెలూయా. నువ్వు దేవుని దీవించాడు కరెక్టే, నువ్వు చక్కగా బాగున్నా కరెక్టే, నువ్వు అన్ని కొనుక్కున్నా కరెక్టే, నువ్వు చక్కని స్థితిలో ఉన్నా కరెక్టే, కానీ నీకున్న స్థితిని బట్టి నువ్వు గర్వించకూడదు. గర్వము నీ నాశనానికి నడిపిస్తుంది. సాతానుడు కూడా, లూసిఫర్ కూడా అలా గర్వించే ఆ పరలోకంలోంచి భూలోకానికి తొయ్యబడ్డాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రయత్నం పెట్టారు. అలా గర్వించి వాళ్ళ జీవితాలు ఏం చేశారు? నాశనం చేసుకున్నారు, వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్నారు. అటువంటి కాబట్టి గర్వించడం అనేది నీ జీవితాల్లో ఉండకూడదు. నీకేమున్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వెంత స్థాయికి వెళ్ళినా, నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత డబ్బున్నా, నీకెంతున్నా, నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకొని ఉండాలి. హల్లెలూయా. బైబిల్ మాట ఉంది, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తను తగ్గించుకోవాలా, సహించుకోవాలా. నువ్వు ఉన్న దాన్ని బట్టి నువ్వు నేనేదో గొప్పదాన్ని అనుకోకూడదు. నీకెంతున్నా ఏమున్నా దేవుడి దగ్గర రాకపోతే దేవుడి దగ్గర తగ్గించుకోవాలా. హల్లెలూయా. నీ పక్క వాళ్ళని తగ్గించుకోవాలా, నీ ఇంటి పక్కన వాళ్ళు తగ్గించుకోవాలా. అంతేగాని గర్రవీకు పోకూడదు. కొంతమందికి ఏమో చెప్పండి, ఎలాంటి మనసు ఉంటుంది? గర్రవీగ మనసు ఉంటుంది. నువ్వు ఎర్రవీగం అంటే ఎప్పటికప్పుడు నువ్వు పడిపోతున్నావు అర్థం, నువ్వు నాశనం అయిపోతున్న అర్థం. కాబట్టి నువ్వు నీ జీవితంలో చెప్పండి, గర్వం ఉండకూడదు, అతిశయం ఉండకూడదు. ఒక మాట చూడండి, మొదటి కొరింథీ పత్రిక 5:6 అతిశయము గర్వం అనేది మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? నాశనం చేస్తుంది. కొంచెం ఉన్నా సరే ముద్దంతటిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద కొండ నిండా పెరుగు ఉందండి. పెరుగంతా కూడా తోడ్పడాలంటే, పెరిగవ్వాలంటే ఆ కొండంత పెరిగి తెచ్చేయాలా చెప్పండి? ఆ కొండంత పెరిగి తెస్తే ఆ కొండలో ఉన్న ఆ పాలు పెరిగవుతాయా? చిన్నది ఒక చెంచా వెయ్యాలి. దాంట్లో చెంచా వేస్తే ఏమవుతుంది? మొత్తం పాలన్నీ ఏమవుతుంది? పెరిగవుతుంది. అలాగే మన జీవితంలో కూడా ఆ చిన్న గర్వము, ఆ చిన్న అసూయ, ఆ చిన్న అపవిత్రత మన జీవితాన్ని అంతటా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. చిన్నదే కదా అనుకుంటాం, ఆ చిన్న పాపమే కదా అనుకుంటాం, ఆ చిన్న మొహకు చూపే కదా అనుకుంటాం, ఆ చిన్న అబద్ధమే కదా అనుకుంటాం, ఆ చిన్న అపవిత్రత కాదా అనుకుంటాం. చిన్నదే కాదా, నేను పెద్ద పాపమే చేయట్లేదు కదా, ఆ చిన్న అబద్ధమే కదా, పెద్ద అబద్ధమే కదా అనుకుంటాం. ఆ చిన్నదే నీ జీవితాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది, నాశనం నడిపిస్తుంది, నరకానికి రేటట్లా చేస్తుంది. కాబట్టి ఆ చిన్న పాపాన్ని ఏం చేయాలా? ఆ చిన్న గర్వాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. గర్వం అనేది నీ జీవితంలోకి రాకూడదు. ఇంకో మాట చదవండి, యాకోబు పత్రిక 4:16. ఇప్పుడైతే మీరు
ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. చాలు చాలు. నీలో అతిశయం ఏం చేస్తుందట? డంబముగా నడిచేటట్లు చేస్తుందట. అంటే నీలో పాపము చెప్పండి ఏం చేస్తుంది? నేను డంబం కంటే క్రమము లేనట్టుగా నడిపిస్తుంది, క్రమము లేనట్టుగా ఉంటుంది, క్రమము లేనట్టుగా జీవింపచేస్తుంది. నీరున్న పాపము అక్రమం చేసేటట్లుగా చేస్తుంది, అన్యాయం చేసేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఆ యొక్క క్రమం అనేది, అతిశయం అనేది మనలో ఉండకూడదు. మరి మాట చదవండి, దినవృత్తాంత గ్రంథము 2వ దినవృత్తాంత గ్రంథము 26-16 రెండో దినవృత్తాంత గ్రంథం 26-16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. అందరు తీశారా బైబిల్? 26 రెండో దినవృత్తాంత గ్రంథం 26-16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. ఇక్కడ ఉజ్జియా అనే ఒక రాజు ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఉజ్జియా అనే రాజు. ఆయన ప్రారంభం ఎలాగుంది? 3వ చదవండి, 26:3. ఉజ్జియా ఏడ ఆరంభించినప్పుడు 18 ఏళ్ల వాడే యెరూషలేములో 5వ చదవండి. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జక్కర్యా దినములో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు వారిని అతన్ని వర్ధిల్ల చేశాను. చెప్పబడి ఈ బుజ్జియే ఆయన రాజు ఏం చేశాడట? దేవుణ్ణి ఆశ్రయించాడట. ఎవరిని ఆశ్రయించాడు? దేవుని మీద ఆధారపడ్డాడట. దేవుని పట్ల భయభక్తులు ఉన్నాడట. దేవుని పట్ల విశ్వాసం కలిగినట. ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి, దేవుని పట్ల విశ్వాసం కలిగి, దేవుణ్ణి ఆశ్రయిస్తూ జీవించాడో, ఆ జీవించినంత కాలం అతను ఏం చేశాడు చెప్పరా? వర్ధిల్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించినంత సేపు, దేవుని మీద ఆధారపడినంత సేపు కూడా, దేవుని పట్ల విశ్వాసం కలిగినంత సేపు కూడా ఈ ఉజ్జియా వాడు వర్ధిల్లాడు. నిజమే, నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు వర్ధింపజేస్తాడు. నేను దేవుని దీవిస్తాడు, దేవుని ఆశీర్వదిస్తాడు. అయితే అతను వర్ధిల్లుతున్నాడు. ఎప్పుడైతే వర్ధిల్లాడో, అభివృద్ధి పొందాడో, అది స్థిరపడిపోయాడు. బాగున్నాడు, చక్కగా ఉంది, హ్యాపీగా ఉన్నాడు. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏ ఇబ్బందులు లేవు, చాలా చక్కగా ఉన్నాడు. ఆ చక్కగా ఉన్న తర్వాత ఏమొచ్చిందంట? గర్వం వచ్చిందంట. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాల్లో కూడా అలాంటి స్వభావాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు చెప్పండి, దేవుని మందిరానికి వస్తుంటాం, దేవుడిని ఆరాధిస్తుంటాం, దేవుడిని ఆశ్రయిస్తాం. ప్రతి విషయాల్లో దేవుడికి ప్రార్థన చేస్తుంటాం, ప్రతి విషయాల్లో దేవుడి మీద ఆధారపడుతుంటాం. ప్రతి ఆదివారం గుడికి వచ్చేస్తాం, ప్రతి మంగళవారం గుడికి వచ్చేస్తాం, ప్రతి శుక్రవారం గుడికి వచ్చేస్తాం. ఏ వారం మానం ప్రతి విషయాల్లో ముందుకుంటాం. దేవుడికి ఇవ్వాల్సిన వాటిలో నమ్మకంగా ఉంటాం, యథార్థంగా ఉంటాం. అన్ని విషయాలు యథార్థంగా జీవిస్తాం, నమ్మకంగా ఉంటాం. అయితే దేవుడు దీవిస్తాడు. దాన్ని బట్టి, నువ్వు చేసే భక్తిని బట్టి, నువ్వు దేవుడిని ఆశ్రయిస్తున్నావు కాబట్టి, దేవుని మీద ఆధారపడుతున్నావు కాబట్టి, దేవుడు ఏం చేస్తాడు? నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు. ఆ దీవించిన తర్వాత కొన్నిసార్లు ఏముంటుందంటే చెప్పండి, గర్వం అనేది మనలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు వారం గుడికి రావాల్సింది నెలకొకసారి వస్తుంది. దేవుడే ఎందుకు? ఇంట్లో ఒక గేదెకు ఉండేది కదా, అప్పుడు 4 గేదెలు కొనుక్కొని దేవుడు నమ్ముకున్న తర్వాత ఈ 4 గేదెలు మేపాలి కదా. మరి
నాలుగు గేదెలు మేప, ఒక గేదె కూడా ఉండేది కాదు. దేవుడు నమ్ముకున్న దేవుడు ఆశీర్వదించాడు, 4 గేదెలు కొనుక్కుంది. ఈ 4 గేదెలు మేపడానికి ఏం మానేలా? మంత్రి మానేలా. మంత్రికి ఎందుకు మరి? ఆ గేదెలు అలా ఉంటాయి కదా. దేవుడు మంత్రి ముఖ్యమా, గేదెలు ముఖ్యమా? గేదెలు ఇచ్చిన దేవుడు ముఖ్యమా? దేవుడిచ్చిన గేదెలు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? కృపకృపాలు చెప్పండి. అది గేదెలు మేపుకోకూడదు, చూడకూడదు అని కాదు. ఆ గేదెలు ఇచ్చిన దేవుడికి నువ్వు అవకాశం ఇచ్చి, ఆ గేదెలు ఇచ్చిన దేవుడికి ప్రార్థించి, దేవుడిని ఆరాధించి, దేవుడు వాక్యం ప్రకారంగా జీవిస్తే దేవుడు నీకు తోడు ఉంటాడు. ఇప్పుడేమైపోయింది? ఏమి లేనప్పుడేమో దేవుడు, అన్ని ఉన్నప్పుడేమో దేవుడు అవసరం లేదు. చాలా మంది భక్తి జీవితం అలా ఉంటుంది. బాగున్నప్పుడు ఒకలాగా, బాగున్నప్పుడు ఒకలాగా, దీన స్థితిలో ఉన్నప్పుడు ఒకలాగా, ఉన్నత స్థితిలోకి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటున్నారు. దేవుని ప్రారంభ దినాల్లో చాలా భక్తి చేస్తున్నారు. ప్రారంభ దినాలు ఏ వారం మానరు. దేవుడి కోసం నమ్మకంగా జీవిస్తారు, యథార్థంగా జీవిస్తారు. దేవుడు ఎప్పుడైతే దీవించేశాడో ఆ దీవించిన దేవుని విడిచిపెట్టేసి చెప్పండి, దేవుని మందిరానికి రాదు, ప్రార్థన చేసుకోరు, వాక్యం చదవదు, ఉపవాస ప్రార్థన ఉండదు, శుక్రవారం ప్రార్థన ఉండదు, శనివారం ప్రార్థన ఉండదు, మంగళవారం ప్రార్థన ఏముండదు. ఎందుకంటే ఈ లోకంలో చెప్పండి వీటిని నమ్ముకొని, ఆ లోకాల్లో ఉన్న ఆస్తిపాస్తులు నమ్ముకొని వాటి ప్రకారంగా వాటిలో ఆనందించేస్తుంటారు. కాబట్టి బిడ్డగా నీ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో నువ్వు స్థిరపడిన తర్వాత ఇంకా నీ భక్తి పెరగాలి తప్ప నీ భక్తి దిగజారిపోకూడదు. నువ్వు బాగున్న తర్వాత నీ భక్తి ఇంకా బలంగా ఉండాలి తప్ప నువ్వు బాగున్న తర్వాత నీ భక్తి దిగజారిపోకూడదు. దేవుణ్ణి లెక్క చేయని స్థితిలో నువ్వు రాకూడదు. నువ్వెంత దీవించబడుతున్నావో, ఎంత ఆశ్రయించబడుతున్నావో అంత భక్తి నువ్వు చేసినప్పుడు దేవుని దీవిస్తాడు. చెప్పబడ్డాను, దేవుని ఆశ్రయిస్తాడు. ఈ ఇచ్చి అనేవాడు ఏం చేశాడట చెప్పండి? దేవుణ్ణి ఆశ్రయించాడు. ఒకప్పుడు సేవ ప్రారంభంలో, లేకపోతే రాజుగా అయ్యాడు. కొత్తగా ఎన్ని సంవత్సరాల్లో రాజుగా అయ్యాడు? 16వ సంవత్సరంలో రాజుగా అయ్యాడు. దేవుడు ఏం చేశాడు? దేవుణ్ణి ఆశ్రయించేంత కాలం దేవుడు దీవించేశాడు. చక్కగా ఉన్నాడు, చక్కగా జీవిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా దీవించాడో, దీవించబడిన తర్వాత, స్థిరపడిన తర్వాత ఏమైంది చెప్పండి? ఘనం వచ్చింది. ఘనం వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? చూడండి 19వ వచనంలో, అంటే ఈ రాజు ఏం చేయాడు చెప్పండి? దైవజనుడు చేయవలసిన పని తన చేతిలో తీసుకున్నాడు. దైవజనుడు చేయవలసిన పని తన చేతిలో తీసుకొని తను చేసేసిన తర్వాత దేవుడు కోపం వచ్చిందట. కోపం వచ్చి ఏం చేసింది చూడండి, చదవండి అమ్మా. ఉజ్జియా ధూపం వేయుటకు ఏ రోగం పుట్టిందంట? కుష్ఠరోగం పుట్టిందంట. ఎక్కడ పుట్టిందంట? నొసట మీద. ఎందుకు పుట్టింది? గర్వం వచ్చేసింది తనకి. గర్వం వచ్చినాడు ఏదైనా చేస్తాడు. చెప్పండి, గర్వం వచ్చినాడు ఏదైనా తన చేతిలో తీసుకుంటాడు. ఎందుకంటే డబ్బు, ఆస్తి, అంతస్తులు ఉన్నాయి కదా. ఎవరిని లెక్క చేయడు. సేవకుడు, యాజకుడు చేయవలసిన పని కూడా అతను చేసేయడానికి ఇష్టపడ్డాడు. వెళ్ళి మందిరంలో దోపార్తిని వెలిగించేస్తున్నాడు. అందుకని సేవకుడు చేయవలసిన పని నువ్వు చేస్తున్నావని దేవుడు ఏం చేశాడు? నొసట్ మీద చెప్పండి కుష్ఠరోగాన్ని పుట్టించాడు. హల్లెలూయా. తన గర్వము తను ఏం చేసింది? నాశనం తెచ్చింది. కుష్ఠరోగం వచ్చేటట్లుగా చేసింది, పాడైపట్లుగా చేసింది. కాబట్టి నీ స్థితిని బట్టి
దేవుని స్తుతించాలా, దేవుని గనపరచాలా, నీకున్న దాన్ని బట్టి దేవుని మహిమపరచాలా, నీకున్న ఆశీర్వాదాన్ని బట్టి దేవుని గనపరచాలా. అంతేగాని మొదట ఒకలా ఉండి నువ్వు ఎదిగిన తర్వాత, అభివృద్ధి పొందిన తర్వాత, దీవించబడిన తర్వాత, ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళిన తర్వాత నీలోకి గర్వం రాకూడదు. నువ్వు మొదట ఏ స్థితిలో ప్రారంభించావో నువ్వు ఎదిగిపోయిన తర్వాత, అన్ని విషయాల్లో అభివృద్ధి పొందిన తర్వాత అదే మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఇంకా దీవించడానికి అవకాశం ఉంటుంది, దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉజ్జి అయిన వాడు ప్రేమ బిడ్డగా ఆ విధంగా గర్వించాడు కాబట్టి కుష్ఠరోగం వచ్చింది. కాబట్టి నీ జీవితంలో కూడా శ్రమలు వస్తున్నాయా, కష్టాలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, లేనిపోని రోగాలను వెంబడిస్తున్నాయా, నీలో ఏదైనా పాపం ఉందేమో, నీలోని అక్రమం ఉందేమో, నీలో దీనికి వ్యతిరేకమైన గర్వం ఉందేమో, అసూయ ఉందేమో, అపవిత్రత ఉందేమో. అందుకే నీకు వచ్చే బలహీనత నిన్ను వెంబడిస్తుంది. ఆ రోగం నిన్ను వెంబడిస్తే నిన్ను ఆశ్రయించాలని, పాడు చేయాలని చూస్తుంది. కాబట్టి బిడ్డలారా, ఈ గర్వం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. అలా ఇచ్చిగాని వాడు కూడా బైబిల్ గ్రంథంలో అది 2 వృత్తాంతాలు 32:25 చూస్తే అతనికి కూడా గర్వం వచ్చిందట అన్ని బాగున్న తర్వాత. కాబట్టి ఆ గర్వం వల్ల హిజ్కియా భయంకరమైన శిక్ష పొందాడు. కాబట్టి నీ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ప్రేమ బిడ్డలారా, ఈ గర్వం అనేది నీ జీవితాల్లో ఉండకూడదు. గర్వము ముందు నాశనం ఉంటుంది, నాశనం అయిపోతావు. కాబట్టి నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించుకో, ప్రార్థించు. నువ్వు అభివృద్ధి పొందకపోవడానికి కారణం, నువ్వు దీవించబడకపోవడానికి కారణం, అందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటావు. నువ్వు దీవించబడకపోవడానికి కారణము, నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకోవడానికి కారణము నీవున్న అపవిత్రతేమో, నీవున్న అన్యాయమేమో, అక్రమమేమో, అంతేకాకుండా అసూయేమో, గర్వమేమో. అసూయ గర్వం నీ నాశనం చేస్తుందేమో, నేను పాడు చేస్తుందేమో, నువ్వు ఎదగకుండా అభివృద్ధి పొందకుండా చేస్తుందేమో. ఒకసారి ఆలోచించు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. నీ భక్తి జీవితం ఎలా ఉందో ఆలోచించు. ఒక్కసారి మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభావానికి స్తోత్రాలు అయ్యా. అందరూ ప్రార్థన చేసుకున్నాం. నీలో ఉన్న అపవిత్రత నువ్వు ఎదగకుండా చేస్తుందేమో, నీవున్న అపవిత్రత నువ్వు దీవించబడకుండా చేస్తుందేమో, నీవున్న పాపమే, నీ గుడారంలో ఉన్న పాపమే నువ్వు అభివృద్ధి పొందకుండా చేస్తుందేమో. ఒకసారి ఆలోచించుకుందాం, పరీక్షించుకొని నీలో ఉన్న అపవిత్రతను విడిచిపెడదాం, మనలో ఉన్న పాపాన్ని విడిచిపెడదాం. రెండవదిగా అసూయ అనేది నీలో ఉందేమో, ఎవరైనా బాగుంటే చూడలేకపోయిన స్థితిలో ఉందేమో, ఎవరైనా ఏదైనా కట్టుకుంటే చూడలేని స్థితిలో ఉన్నామేమో. అసూయ అనేది నీ జీవితాన్ని ఉండకూడదు. అసూయ నీ జీవితాన్ని పాడు చేస్తాడు. కాబట్టి అసూయని దాన్ని తీసేసుకుందాం. గర్వం నీలో ఉందేమో, నీకున్న ధనాన్ని బట్టి, డబ్బులు బట్టి, ఆస్తులు బట్టి, అంతస్తులు బట్టి గర్వం కలిగి ఉన్నావేమో. నాకంటే గొప్పవాడు ఎవరు లేరు, నాకంటే ధనవంతుడు ఎవరు లేరు, నాకంటే జ్ఞానవంతులు ఎవరు లేరు అని గర్వం కలిగి ఉన్నావేమో. ఆ గర్వాన్ని తీసేసుకో. అప్పుడు దేవుని దీవించడానికి ఇష్టపడతాడు, దేవుని ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాడు, నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అపవిత్రత, పాపం నీలో ఉందా తీసివేసే, అసూయ నీలో ఉందా తీసివేసే, గర్వం నీలో ఉందా తీసివేసే. ఈ 3 పాపాలను కలిగి ఉన్నావంటే నువ్వు అభివృద్ధి పొందలేవు, దీవించబడలేవు, ఆస్వాదించబడలేవు. కాబట్టి ఈ 3 పాపాలు మనలో ఉంటే తీసేసుకుందాం, సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. దేవునికి ఆశీర్వాదాలకి పాత్రలు అవుతాం. ప్రార్థన చేద్దాం.